తెగేదాకా ఈయన లాక్కుంటున్నారా? అనవసరంగా తెలంగాణలో లేదంటే తెలంగాణకు సంబంధించి అక్కడ వాళ్ళని కెలికి ఇప్పుడు ఇక్కడ దాకా తెచ్చుకున్నారా? ఎలా చూడాలి? నేను మొట్టమొదట చెప్పా ప్రొఫెసర్ నాగేశ్వరోదంతం అప్పుడే, అదొక అపరిపక్వ రాజకీయం, పరిపక్వత లేని రాజకీయం. ఎవరో సామాన్యుడు, ఇప్పుడు అప్పట్లో కత్తి మహేష్ లాంటి కనుక పవన్ కళ్యాణ్ అభిమాని నన్ను తిట్టాడు కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పాలి అన్నట్టు ఉంది. ఇది కూడా ఏముంది తేడా ఆయనకి ఈయనకి? అతని ఎట్లాంటి ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాం, మనం అట్లాగే మాట్లాడుతున్నాం. ఆఫ్టర్ ఆల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎవరు? నీలాంటి నాలాంటి మాట్లాడుకుంటుంటాడు. లేదా కొంత ఏది నువ్వు వెయిటేజ్ ఇచ్చావు కాబట్టి ఆయన వెయిట్ తీసుకున్నాడు, లేకపోతే ఏం లేదు. రెండవది, ఆయన్ని విత్ డ్రా చేసుకొని అధికారికంగా నాదేళ్ళ మనం అడిగాడా లేదా? మీరంటే గౌరవం ఉంది మాకు అన్నది అమిత్ షా వ్యవహారానికి సంబంధించి అయిపోయింది, విత్ డ్రా చేసేసుకున్నారు. ఆయన బేషరతుగా అంటూ నాకు పవన్ కళ్యాణ్ గారంటే అందరికంటే ఎక్కువ గౌరవం ఉంది అని కూడా ఆయనే చెప్పారు. నేను క్రాస్ చెక్ చేసుకుని ఉండాల్సిందని చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా ఓకే మీరంటే నాకు గౌరవం ఉంది, ఇది ఇక్కడతో ముగిద్దామని కూడా ప్రకటించారు. అయిపోయింది కదా. మళ్ళీ ఎందుకు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో కెలికినట్టది? ఆయన కెలికడంతో పాటు కేసు పెట్టించారు. కేసు ఆయన పెట్టారన్నారు. గుడ్. దానికి వాళ్ళు అక్కడ కౌంటర్. అక్కడ పోనీ నాగేశ్వరు నేను ఆల్రెడీ అయిపోయింది